హలో గాయస్, అందరు ఎట్లున్నారు? అంత మంచిగా అందరు మంచిగానే ఉన్నారు అనుకుంటాను. ఇప్పుడు మేము మా ఇంటికాడ ఏం చేస్తామంటే ఒక చిన్న వాటర్ ఫాల్, అంటే చిన్న ఏం కాదు, మంచిగానే ఒక స్విమ్మింగ్ పూల్ విత్ వాటర్ ఫాల్ కడదామన్న ఆలోచన వచ్చింది. కడదామని మా చెల్లె నేను ఇక తిప్పల పడతాను. అయితే ఎందుకంటే ఈ ప్లేస్ ఒక మామిడి చెట్టు, ఒక కొబ్బరి చెట్టు, అవి చెట్లు బాగున్నాయి. అవి కాంపౌండ్ కూడా కనబడుతుంది కదా, వాటిని ఇట్లా క్రాక్లు వస్తాయి అంతా. ఇక ఉండొద్దు, చెట్టు బాగా పెద్ద పెరిగినాయి అంటే ఇక 2-3 తీసేసి ఇక ఇది స్విమ్మింగ్ పూల్ లెక్క కడదామని చేస్తాను. వీడియో లాస్ట్ దాకా చూడాలి, మీకు మంచిగా అనిపిస్తుంది. ఎట్లా అనిపించిందో కామెంట్ కూడా వేయాలి. అవి కష్టమవుతాయి, ఏర్లు తీసుడు అయితే మస్తు కష్టమైంది మా ఇద్దరికి, మా చెల్లెకున్న నాకు. ఇక రోజు కొంచెం చేసుకుంటూ వచ్చినాం. ఒక 2-3 రోజుల తర్వాత ఒకట్లే అయింది, అంత కుప్ప పోసినాం, మట్టి మొరం. ఇవి అన్నీ గచ్చు పలగొట్టినాం. ఇది మీకు అనిపించేదంతా అదే పెడ్డలు ఆడ తీసుకున్నాడు, టాపితోటి, పారతోటి, డబ్బాతోటి. ఈ తర్వాత అప్పుడప్పుడు మా తమ్ముడు కూడా వచ్చింది, ఇట్లా హెల్ప్ చేశాను. వాడు ఆ ఏర్లు అదొకటి ఇదొకటి పీకుడు, మేము ఇట్లా తీసుకొని అవతల పోసుడు, బాగా కష్టపడ్డాను. ఇంకా తర్వాత మా మమ్మీ కూడా మెల్లగా హెల్ప్ చేసింది. అంటే అది కింద గట్టిగా ఉండాలి కదా, మంచి కాంపాక్షన్ ఉండాలి కదా, అందుకే ఇక ఇట్లా దిమ్మిజతోటి గుద్ది మేమే నడిచాము. ఇక తర్వాత ఇటుక బిడ్డలతోటి కొట్టినాం, గట్టిగానే అయింది, మస్తున్నది గట్టిగా. తర్వాత ఇక మాలు కలిపి వేసుకున్నాం కింద ఇట్లా ఫౌండేషన్. ఇక ఎవరిని మెస్సీలని ఇట్లా ఏం మాట్లాడుకోలేదు, మేమే వేసుకున్నాం. మా చెల్లె, నేను, అప్పుడప్పుడు మా తమ్ముడు. వాడు ఇట్లా మాలు కలిపేసుడు, నేను అటు వేసుడు, అంతే. చిన్న ఫౌండేషన్, మంచిగా దుడ్డుగా గట్టిగానే భీమ్లాగా. అయింది భీమ్ కింద ఇట్లా అయిపోయింది. దాని మీద ఇక ఇటుక వరుస పెట్టుకుంటూ వస్తాను. అని ఒక 2-3 వరుసలైనాయి, కానీ మస్తు కష్టమైంది మాకైతే. ఇది చేసుడు ఏందో కానీ మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ అయితే వెళ్ళి పక్క. ఇవి ఇటుకలు మస్తు తీసుకొచ్చినాం ట్రాక్టర్లో, ఒక 500-600 ఇటుక తెచ్చినాం. ఎందుకైనా మంచి, తక్కువ పడితే మళ్ళీ ఎట్లా అని. ఎండ మస్తు కొట్టింది. ఇది చేసిన రోజులు వీడు మా తమ్ముడట కెమెరాలో పడాడట, అందుకే నీ ముఖం కనబడగా తీరా అంటాను. ఇప్పుడు మన పైపులు కనిపిస్తానా, ఇవేం వాటర్ కోసం కాదు, ఇంట్లో మనం బండలు కడుగుతాం కదా, ఆ నీళ్ళు పోయేది. ఇంకోటేమో సింకులో నీళ్ళు పోయేది, అవి బయటికి పెట్టినా అన్నట్టు, కాంపౌండ్ బయటికి. పన్నెండు దాకా వచ్చిందిరా బండలు వానోడికి ఇప్పుడు రా అన్న, మంచిగా ఉన్నా అన్న డేరా, మస్తు ఉన్నది. ఇగో అక్కడ దాకా అయింది, ఇటు అయింది. ఇప్పుడు ఒక్కటి కొంచెం ప్లాస్టింగ్ చేస్తే మొత్తం అయిపోయినట్టేనా? ఎట్లున్నది? మంచిగా ఉన్నది. పూల్ విత్ వాటర్ ఫాల్. ఏం తాగుతాను? దేనికి? గౌడ ఏం చెప్తాడు? ప్రతిదీ ఊరుకున్నా, బయట సింపుల్ పడతానే అంది, కిందికి నేనే రారా. ఇక మనకు ప్లాస్టింగ్ చేసుడు మొత్తం అయిపోయింది. లోపల ఇటుకతోటి కట్టుడు, బ్రిక్ వర్క్ను ప్లాస్టింగ్ మొత్తం అయిపోయింది. ఇక ఇది పైనుంచి మా స్లాబ్ మీదకి వెళ్తే ఇట్లా కనబడతా. ఆ రాళ్ళు వేరుతాను మా చెల్లె, ఆ రాళ్ళు మొత్తం ట్రాక్టర్లో తీసుకొని వచ్చాం. మా పక్క పని మా ఊళ్ళో బాగుంటుంది, అయితే అక్కడ నుంచి ట్రాక్టర్లో తీసుకొని వచ్చాను.
కొన్నేమో పెద్ద పెద్దవి మేమే రోజు కొన్ని మోసినాం. ఆ చెట్టు తీసుకుపోయి అక్కడ ఈడ ఒకటి కనబడుతుంది తవ్వినట్టు అలా పెట్టాలి. ఆ కవర్లు ఎందుకంటే మళ్ళీ కింద మొత్తం చెదలు బట్టి ఏమైనా అవుతుంది కావచ్చు అని పెట్టిన. ఇవి లేపుకపోయి అక్కడ దానిలో పెట్టాలి, ఆ రంధ్రంలో తవ్విన దానిలో. ఏడున్న మట్టి గచ్చు బిచ్చేలు అవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ ఈ సైడ్లో స్విమ్మింగ్ పూల్ సైడ్ పండి మొత్తం పోసినాం. అందుకే ఇంత జాగా కనబడుతుంది నీట్గా మంచిగా. అది తీసుకుపోయి లేవట్టుకపోయి అలా పెట్టాలి. ఇక కథం పెట్టి అలా మట్టి పోసి గడ్డపారతోడు గుద్దుతే కథం మంచిగా ఉన్నదా. అలా అయిపోయినావు రాళ్ళు కథం ఇక ఆడికి మనకు స్విమ్మింగ్ పూల్ పని అయిపోయింది. ఇప్పుడు వాటర్ ఫాల్ పని మీద పడ్డాం. ఇక అట్లా కట్టి కింద చిన్న చిన్న బండలు వేసి దానికి చిన్న ఫౌండేషన్ లెక్క ఆ మట్టి మొత్తం జారకుంటే ఏం కాకుండా 2-3 లేయర్లు కోటింగ్ చేసిన. మళ్ళీ ఏం చేస్తాను రా మళ్ళీ ఏం చేస్తాను దీనికి బండలు అద్దా ఇప్పుడే పెడతానువా ఇప్పుడేనా మొదలు పెద్ద చిన్న పెద్ద కలిపి పట్ట మంచిగానే ఉన్నది. మంచిగా కడుతున్నారు మిట్టు మంచిగా పని చేస్తాను కాబట్టి ఇస్తాను. ఇయో ఇది నా సబ్బు, ఇయో నా సబ్బు, మంచిగానే ఉంది. నా సబ్బు, నా సబ్బు, నా సబ్బు, ఇయో నా సబ్బు. చిన్న బండలు ఇటు పంపే మిట్టు చిన్న బండలు అడి కొంచెం పెద్ద ఇవ్వాలి. ఇక సరిపోయిందా? జల్దీ నేనంటే ఏమంటే డబ్బాలో కొంచెం వేసుకో, కొంచెం వేసుకొని ఇలా ఈ సిమెంటు ఆ బండల సందులలో పెట్టుడు పెద్ద టాస్క్ అయింది. ఆ సిమెంటు ఇట్లా కలిపి పెట్టి 1-2 బండలు అయితే ఏం కావు, గన్ని బండలు పెట్టాలి కదా. మొత్తం ఏళ్ళు పొక్కులు వచ్చినాయి. ఇక తిన్నది సిమెంట్ మొత్తం తిన్నది, పొక్కులు వచ్చి ఘోరంగా మండినాయి. ఇక తర్వాత ఇట్లా కవర్లు పెట్టుకున్నాం. ఇక చేతిలో కవర్లు పెట్టుకొని వేసినాం, లేకపోతే వశపడలే. ఇవాళ ఏం చేస్తానోరా?
సిమెంట్ కదా నువ్వేం చేస్తాను మమ్మీ? సీమాలు వెళ్తాను చీమలు నేర్తానవా? అటు దిక్కు బండలకు మొత్తం సిమెంట్ మొత్తం పెట్టుడు అయిపోయింది గ్యాపులలో మొత్తం. ఇక ఇటు దిక్కు 2-3 లేయర్లు సిమెంట్ కోటింగ్ వేయాలి. వేసిన తర్వాత ఇక ఇట్లా కనబడే సందు ఉన్నదా ఆ సందులోకి వెళ్ళి పైపుల మీదకి పంపించాలి. ఇక ఇట్లా సిమెంట్ లేయర్ కోటింగ్ ఎందుకు వేయాలంటే మనం బండలు పెట్టి సిమెంట్ ఎత్తే అట్లయితే ఆగదు, మళ్ళీ నీళ్ళు లోపల పోయి కుంగుతుంది కదా మట్టి. అట్లా కాకుండా 2-3 లేయర్లు ఇది వేసుకున్నాం అనుకో మంచిగా బందోబస్తు ఉంటుంది. ఇక ఏం చేస్తాను ఇద్దరు? అన్నం తింటాను. చేతిలోకి ఏమో వేసుకున్నారుగా. కూర అంటారు. కూర అంటద్దానా? అన్నం ఎక్కడ తింటాను రా నాయన? అయ్యో చేతులకి ఏంటి బిడ్డా? కవర్లు. ఎందుకు? సిమెంట్ పెట్టి పెట్టి మొత్తం ఇట్లా హోల్స్ పడ్డాయి. అయ్యో రామా, కూర మండుతుంది. అందుకే వేసుకున్నారా? నువ్వు కూడా వేసుకున్నావరా బిట్టు? ఇక్కడ గ్లౌజులు లేవట. కొత్త మోడల్ బ్లౌజులు మీ మంచిగా ఉన్నాయి. ఇలా అయిపోతుందా మరి? అయిపోతుంది. ఇంకా లేదా? ఇంకా లేదా? ఈ సిమెంట్ పెట్టిందా? ఇంత దొడ్డు అంటుకుంటాను ఇది. కవర్లు అయితే దొడ్డంటే లేకపోతే చేతులంతా తిన్నట్టే. ఇది మళ్ళీ రోజు ఇక అంటే ఇవరిదాకా ఆ సిమెంట్ అయిపోయింది బండలకు పెట్టుడు అని అన్నా కదా, మళ్ళీ ఏమో పెట్టిల్లు అనుకుంటారు కదా. మీద వండు ఇవరిదాకానేమో సిమెంట్ మాలది, ఇదేమో వండు. మళ్ళీ లోపలికి ఒకటి కూడా లీక్ కాకుండా నీళ్ళు పెట్టుకోవారా? అయిపోలే పెట్టుడు. ఇంకా పడతలేదా నాన్న? మంచిగా మొత్తం దీనికి రేపు మాలు పెట్టి వండు పెట్టాలి. మీకు ఎట్లున్నది? మస్తున్నాయి. సేమ్ ఆ మీద ఎట్లా పెట్టినామో బండలు కింద కూడా స్విమ్మింగ్ పూల్ చుట్టూరుగా పెట్టినాం. మాల వేసుకుంటా వండ వేసుకుంటా అతుకు పెట్టాను. ఇది చేతి అయిపోయినట్టేనేగా? ఇంకేమైనా పని ఉన్నదా? ఏందిరా? అబ్బా మస్తున్నదిరా అని, మస్తున్నది బిడ్డా, సూపర్ ఉన్నది. మంచిగా ఉన్నది నాన్న, ఎక్సలెంట్ ఉన్నదిరా. అయిపోయిందా మరి చేసుడు? మరి పొద్దున్న నుండి చేసుడు కదా. చెయ్యేది తిన్నట్టు అయినాయి కదా చేతులు. పొక్కులు వచ్చినాయి. కష్టంతో కూడుకున్న పని కానీ మంచిగా ఉన్నది. కష్టానికి ఫలితం దక్కుతుందిరా నాయన, మస్తున్నది. కాలుకు దెబ్బ దాకాగా తక్కువైందా? కాలుకు దెబ్బ దాకాగా మన రౌతువాడే కదా.
షీట్ ఎప్పుడు పెట్టినావురా? షీట్ ఎప్పుడు పెట్టినావు? ఏం చేస్తానరా బిట్టు? వైర్ సెట్ చేస్తాను. వైర్ సెట్ చేస్తానవా? నువ్వురా నువ్వేం చేస్తాను? వైర్ని కొరుకుతాను. కలెక్షన్ ఇస్తానవా? అడి వరదాకా పెద్ద చెట్టు ఉండే, అది ఎందుకు తీసేసినాం అంటే అది పక్క కొరుకుతాను, అందుకే తీసి చిన్నది పెట్టినాం. ఏం చేస్తానురా? పెయింట్ ఎత్తావా? ఇద్దరు ఎత్తాలా? సేమ్ బంగారు రాజు లెక్కనే ఉన్నది ఎవరు బంగారు రావు. ఇప్పుడు అదంతా ఇట్లా ఇవన్నిటికే అన్నా? వాయమ్మో ఎంతసేపు పడుతుందో నాయన. ఒక రోజంతా పడుతుందా 2 రోజులు పడుతుందా? డబ్బాలు కాక సింగిలే దొడ్డ ఎత్తి అయిపోతాయి, దొడ్డ వస్తాను. మంచిగా వస్తుంది. తేనె తేనె లెక్క. నువ్వు బ్రష్ తెచ్చుకోపో, ఒక్క పని చేయండి అని నువ్వు వేసినట్టు. ఇద్దరు సరసాగా చేస్తాను కానీ ఏదో అట్లా వీడియో తీస్తానంటే నాకు నేను ఎత్తా అని తీసుకున్నది అంతే. ఒక పని చేయదు మనీ ఏది అట్లా చేసిన అని మీద కలరింగ్ జస్ట్ అంతే. ఇప్పుడు ఇవన్నీ వేయాలంటే సుక్కలే. బాబు మొక్కడే ఎత్తాడు. మరి నువ్వేత్తా అని వేసేదే వాళ్ళు ఇప్పుడు సేమ్ బరోబరే. కొత్త బ్రష్ కూడా కొనుకొచ్చిరా? మరి ఇవ్వదాకా అది వేయదన్నా కదా, ఏదో అట్లా కెమెరా ముంగట ఉన్నది అని ఇట్లా వేసినట్టు చేస్తా అన్నా అని పోయి బ్రష్ కొనుక్కొని వచ్చింది. అది చేయండి నీకు ఒకదానికి అవుతాను అదరా పని, అది లేని పని చేస్తలేవు కానీ. ఏం పని చేస్తాను అట్లా 2 నిమిషాలు రుద్దినట్టు రుద్దుతుంది పోతుంది అంతే. ఏరా బిట్టు వాడు అన్నందుకు నువ్వు ఎందుకు ఇది కావాలి సపరేట్గా? ఏది అదే వేస్తాను అందుకే. నీ పాయింట్ రుద్దుకునే బిడ్డు. లేకపోతే నాకు కలర్ వేయకుంటే ఏమవుతుంది అంటే అయితే మంచిగా ఉన్నాయి, అయిపోతేనా అయితే మంచిగా ఉన్నాయి. మరి ఇన్ని రోజులు వాటి పని చేసి చేసి అలసిపోలేదారా, అది అందుకే అట్లా అంటుంది. మళ్ళీ ఇప్పుడు నాకు ఈ నొప్పి ఒకటి, ఇంట్లో పని చేసుకొని ఈ పని చేసుకొని చెల్లె. ఏ డాడీ అది అవుతుంది ఇట్లా షో కోసం బ్రిడ్జ్ కొనుక్కొని వచ్చింది. అక్కడ వేసిన దానికంటే పెద్ద టాస్క్ ఉన్నాయి. నిల్చోవత్తలేదు కూర్చోవత్తలేదు ఇక. మరి కాదా ఒక్కటే కాలు మీద నిలబడిస్తానుగా, దగ్గర పడ్డాయి కదా మీకు అయిపోయినాయిగా. అయిపోయినట్టే ఇక్కడ కొంచెం ఉన్నదిగా ఇంకా వేసేది. అన్న ఇక్కడ ఎత్తాను అక్కడ ఎత్తానువా? అరే వా బొక్కల దయ్యం లెక్కున్నది. ఇది చూడరా నాని అదినా నాడు నొత్తలేదా? పెట్టుడేనా? ఇంకేం చేస్తాను సిగడ వల్లేదా? రాలే దోమలు గుట్టంగా చేస్తాను. రేపు ఎత్తుకుంటురా, రేపు చేసుకుంటారు కదా రాలి. సిగ వల్లేనా దా దోమలు బాగుంటాయి రా. లే రేపు పెడుతురాలి, రేపు పొద్దున్న దాకా పెడుతురాలి. దా చాలరా అన్ని తీగలు ఈ దోమలు కుట్టుడు కథ లక్షణాలు. కత్తెరతో కట్ చేసుకుంటే పెట్టన్నా? దీంతో పెద్ద టాస్కే ఉన్నట్టున్నాయిగా.
పని ఉడవదా ఇక మీ పని ఏం చేస్తాను రా ఎన్ని రోజులు అయ్యారా చేయబట్టి ఉడవత్తిరది పని ఎందుకు పెట్టుకున్నారో ఏమో ఈ పని మంచిగా ఉన్నది అది గుట్ట మీద నువ్వు ఇలా కింద చెరో పని మంచిగా దొరకట్టుకున్నారు వీడియో తీస్తానంటేనే అతి చేసినట్టుంటది అంతే వీడియో తీస్తానంటే అతి చేసినట్టుంటది అంతే చెల్లెనా అబ్బో అవుతుంది కానీ పొద్దున్న నుండి నేను చెప్తానవా ఒకసారి ఇక్కడ చూపిస్తే అచ్చం బరాబర్ ఉన్నారు నువ్వు ఇప్పుడు వచ్చి చెప్తానైతే ఇక్కడ గుక్కపోతువా నువ్వు కలరెత్తానువా నువ్వు చెల్లై పెడుతుందా ఇప్పటి నుంచే పెడతాను పొడుగా నుంచి వాళ్ళ ముఖం నేను పెట్టింది ఇవాళ మళ్ళీ ఏమో చెప్తాను కదా నిన్న అయిపోతుందండి కదరా మళ్ళీ ఏం చేస్తాను రా నాయన తాపకొడి వేసుకుంటూనే ఉండి పని చల్లకుండా పో చెల్లి ఇక్కడ నువ్వు అక్కడ ఇక మా రోజు పూలు మా ఫ్లవర్స్ ఈ యొక్క పూలవనం ఏం చేస్తానవరా ఏం చేస్తాను చెట్లు పెట్టినవా చెట్లు పెట్టినావా 4 చిన్న చిన్నవి కూడా మంచిగా ఉన్నారా ఇప్పుడు అడవి లెక్క అయింది కదా ఇది గుచ్చుకోకుండా సిమెంట్ వేస్తా మొత్తం ఒక అడవి ఒక గుట్ట లెక్క తయారైంది ఈ కోళ్ళు ఏంది ఏమంటానే నేను ఎగుంటే ఆడిచేస్తే నువ్వు సోపతి కదా నువ్వు వాటికి పోతావు కూడా మేము ఎంత పోసినా దండిగే నువ్వు వెళ్తూ కదా మేము వెళ్తాయా ఇంకా అయిపోలేదా రా చీకటి అయింది కదా చీకటి అయిందని లైట్ పెట్టుకొని చెప్తానవా దాయిగరా రేపు పొద్దున వేసుకుంది కానీ ఎట్లున్నది మంచిగా ఉన్నది నాన్న ఒక నెల 15 రోజుల మా కష్టానికి ప్రతిఫలం ఇప్పుడు మేము ముంగట ఉన్నది చూసి ఎప్పుడు ఎట్లున్నా కామెంట్ చేయాలి ఎట్లున్నదని అది ఇంకా వాటర్ పోసేది కూడా పెడతా చూడు వీడియో లాస్ట్ దాకా వస్తే మీకే మంచిగా కనబడితే మంచిగా అర్థమవుతుంది ఎట్లున్నది కామెంట్ చేయాలి ఏం చేస్తాను బొమ్మకు అబ్బో జడలకి ఇట్లా దగ్గర కాను దగ్గర మొక్క ముందు కంటావరా దీన్ని ఆడబెట్టాలి ఊపు ఒకసారి అబ్బో మస్తు ఊగుతుంది ఇక అయిపోయింది దగ్గర పడ్డట్టే కింద రాళ్ళు పెట్టినాం అనుకో కథం అయిపోయినట్టే ఇప్పుడు మన బిర్యానీ గిట్లా అని ఉంటే మీద కొత్తిమీరతోటి గార్నిష్ చేస్తాం కదా అట్లా కింద బండలతోటి గార్నిష్ చేసాం అనుకో మంచిగా కనబడుతుంది అన్నట్టు ఆ రౌతులో కలర్లు వేసినాం కొన్నిటికి గోల్డ్ కొన్నిటికి బ్లాక్ కొన్నిటికి వైట్ కొన్నిటికి బ్రౌన్ అన్నిటికి కలర్లు వేసినాం మంచిగా కనబడతాయి అని చెప్పులు మీరు ఎట్లున్నాయి మంచిగా కనబడతానే
అమ్మయ్య ఇక 99% కంప్లీట్ అయినట్టే. ఇక అలా నీళ్ళు పడితే కథం అయిపోయినట్టే. అలాగే చెప్తాను నీళ్ళు అవి ఎన్నైనా చూడు. ఓ ఫీట్నర 2 ఫీట్లు అయినాయి కదా. కానీ మనం చూస్తేనేమో గింతే అనిపిస్తుంది చిన్నగా. ఇగో ఫస్ట్ స్టెప్ కాడికి వచ్చిన. ఇక ఎన్ని రోజులు కష్టపడి చేసుకుంటే ఇక చేసుకున్న దానికి ఊది బస్తీలు ఒక కొబ్బరికాయను కొట్టుకోన్నద్దా ఏమో మమ్మీని కొట్టమన్నా. అట్లా మంచిగా ఉంటుంది ఇక కష్టపడి చేసుకున్నాను, ఓపెనింగ్ చేసుకున్నాను. ఇవాళ వాటర్ ఫాల్ స్విమ్మింగ్ పూల్ చూసిళ్ళు. ఇప్పుడు ఇక వాటర్ ఫాల్ కూడా ఒకసారి ఆన్ చేస్తే చూస్తారు ఎట్లున్నది. ఫస్ట్ ఎట్లున్నది, ఇప్పుడు దాన్ని మనం ఇట్లా చేసినాక ఎట్లున్నది కామెంట్ చేయాలి. ఇప్పుడు మనం కొత్త ఇల్లు కట్టుకుంటే ఇల్లు ఎలా కచ్చేటప్పుడు కొబ్బరికాయలు అవి కొట్టుకోమా గంతే. ఇది కూడా ఇక స్విచ్ అయిపో, ఆన్ చేయి. ఇక స్టార్ట్ చేసిన తర్వాత 2 మోటార్లు వస్తాయి. ఇట్లా మనకు కనబడేది చెట్టు కింద నుంచి ఒకటి, అటు సైడ్ నుండి ఒకటి, ఆ పాండా ఉన్నాడా అటు సైడ్ నుండి ఒకటి. అవి 2 సబ్మర్జబుల్ పంపులు. ఈ మధ్యలో కొంచెం టైం తీసుకుంటుంది, అది నిండి రావాలి కదా పెద్దది. అలా 5 పంపులు పెట్టిన సబ్మర్జబుల్, అది కొంచెం లేట్ అవి అత్తనే పెద్ద వాటర్ ఫాల్ కూడా వస్తాను. ఎట్లున్నదే ఎట్లున్నది? ఇట్లా ఇళ్ళకెళ్ళి ఒకటి, వాటి నుంచి వాహనం ఒకటి. ఇప్పుడు ఎప్పుడుగా స్విమ్మింగ్ పూల్ విత్ వాటర్ ఫాల్ ఎట్లున్నది? నీకు నచ్చిందా? నచ్చితే షేర్ చేయాలి మంచిగా, ఇంకా వేరే వాళ్ళు కూడా చూస్తారు. ఇది మీదికి వెళ్ళి స్లాబ్ మీదకి వెళ్ళి ఇట్లున్నాయి. సో వీళ్ళు ఎంత మంచిగా ఈడికి వెళ్ళి మస్తు కనబడుతుంది. డే వ్యూ చూసిలు, నైట్ వ్యూ వద్దాం మరి చూడు. అది కూడా ఎట్లున్నది ఎప్పుడు కొమ్మ రైడ్ మరిగా. నా వీడియో ఎట్లున్నా మీకు నచ్చిందా? స్విమ్మింగ్ పూల్ విత్ వాటర్ ఫాల్ మంచిగా ఉన్నది అనుకుంటానా, మీకు నచ్చిందని అనుకుంటానా. నచ్చితే కామెంట్ చేసి, షేర్ చేసి, లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేసుకోండి.